హలో! హాయ్ అండి. సా హనుమాన్ చాలీసా సంకల్పం అనేది ట్యూస్‌డే స్టార్ట్ చేయాలా అని అడుగుతున్నారు. ట్యూస్‌డే స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మీరు సాటర్‌డే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎలా ఈ వీడియో చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను దేవుడికి ఏదో ఒక నైవేద్యం అనేది ముందు రోజే ఫిక్స్ అయిపోతాను. సో, అలా స్టార్ట్ చేసుకున్నాక ఆయన దగ్గర ఉన్న ప్లేస్ మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని, దేవుడికి ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ తీసి క్లీన్ చేసేసి ఫ్రెష్ పూలు నా దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో అవి పెడుతున్నాను. నాకు చెట్లకు పూసిన పూలు ఉన్నాయి. అలాగే నేను కొనుక్కొచ్చిన పూలు ఒక 4 డేస్ బ్యాకే ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అవే యూజ్ చేస్తున్నాను. 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుతాం కాబట్టి అది ఎక్కడైనా మిస్ అవుతదేమో అన్న భయంతో నేను ఇలా అక్షింత గింజలు తీసుకొని ఆ 11 పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే అది అయిపోతుందో కంప్లీట్‌గా శ్రీరామనాయన్ని ఒక అక్షింత గింజ ఆయన పాదాల దగ్గర వేసేస్తున్నాను. సో, ఇలా దీపాలు వెలిగించేసుకున్నాక హనుమాన్ చాలీసాని చదువుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే రామఖండాలు కూడా ఉన్నాయి 7 భాగాలు. అవి కూడా చదువుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే హనుమాన్ చాలీసా ఒకటే చదువుకోవచ్చు. లేదంటే రామనామాలతో పాటు కూడా కలిపి చదువుకోవచ్చు. ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే అలా చదువుతున్నాను. ఇది నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇలాగే చేయాలా అనంటే ఇలాగే చేయాలని ఏం లేదండి. ఇంకొకటి నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే, ఆయన దగ్గర ఒక గ్లాస్‌లో రాగి చెంబులో కానీ, ఏదన్నా స్టీల్ గిన్నెలో గ్లాస్‌లో కానీ వాటర్ పక్కన పెట్టి హనుమాన్ చాలీసా చదివితే, ఆ వాటర్‌కి చాలా పవర్ వస్తుంది అని చెప్పారు. సో, అలా నేను కూడా ఈరోజు ట్రై చేశాను. అది మా బాబుకి కొంచెం హెల్త్ బాలేదని ఆ వాటర్ మా బాబుకి తాపిచ్చాను. ఇంకొకటి హనుమాన్ చాలీసాలో మనకి తులసీదాస అనే వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ దగ్గర మీ పేరు ఎవరైతే మీరు అక్కడ కూర్చొని సంకల్పం తీసుకున్నారో మీ పేరు చదువుకోండి. లేదా ఎవరి కోసమైనా మీరు చదువుతున్నా కూడా మీ పేరు చదివి హనుమాన్ చాలీసా సంకల్పం ఆ 11 డేస్‌ది ఆ రోజుకి కంప్లీట్ చేయండి 11 టైమ్స్‌ది.